అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ at తొలి వెలుగు official. పేరెంట్స్ అయితే లోపల సార్ మీరు ఒక్కరే అన్నారు, పాప ఆవిడ కూడా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంట, మీరు ఒక్కటే స్టూడెంట్ అన్నారు, వాళ్ళ పాప కూడా హెల్త్ బాగాలేదని టీచర్ కాల్ చేశారంట. మాట్లాడతాం మేము డాక్టర్ తోటి అన్న, ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. రైట్, ఇక్కడ తాండూరు ఫుడ్ పాయిజన్ గట్లో ట్రీట్ చేసిన డాక్టర్ కూడా ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ లోపల ఎంతమంది ట్రీట్మెంట్ జరుగుతుంది? సలైన్ ఇద్దరికే ఎక్కుతున్నది, ఎక్కుతుంది. కానీ హాస్పిటల్ కాకుండా ఇక్కడ ట్రీట్ చేస్తున్నారు మీరు? హాస్పిటల్ వాళ్ళకి ఏం అవసరం లేదు. 2 సలైన్ బాటిల్ కోసం వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కష్టపెట్టడం. ప్రైవేట్ వెహికల్స్ లో కూడా బల్క్ కొద్ది మెడిసిన్స్ వస్తున్నాయి, బ్లడ్ శాంపిల్స్ దొంగచాటుగా పంపిస్తున్నారు. అది ఒక కాటన్ పోయింది, దగ్గర ఎమర్జెన్సీకి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక ఏది ఎమర్జెన్సీ వచ్చినా రెడీగా ఉండాలా. ఫస్ట్ ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, దానికోసం పెట్టుకున్నాం అంతే. ట్రీట్మెంట్ అనేది పిల్లలకు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళ మదర్స్ కూడా మాకు ఇక్కడే పెట్టి ట్రీట్మెంట్ చెయ్యండి అని చెప్తున్నారు. వాళ్ళ మదర్స్ అందరూ చెప్పారు మేము ఇక్కడే ఉంటాను. ఉన్న పేరెంట్స్ నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఉన్న పేరెంట్స్ ని దొంగచాటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది గోడపై నుంచి? బ్లడ్ శాంపిల్స్ సార్, దీస్ ఆర్ బ్లడ్ శాంపిల్స్. నేను బ్లడ్ శాంపిల్స్ ఎవరికి ఆర్డర్ పెట్టలే. నేను మరి ఎవరు తీసుకెళ్ళింది? ఎవరు బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళింది? ఎవరు? దానికి అడ్డం ఉన్నారని చేతులు ఇచ్చిండ్రు. దొంగచాటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? కరెక్ట్ గా తీసుకెళ్ళకుండా గేట్ ముందంతా మీరు అందరు నిలబడితే ఎట్లా తీసుకోబడతానికి వస్తుంది? దానికి లాగా ఏం లేదు. డాక్టర్ కూడా చెప్తున్నాను, పేరెంట్స్ తోటి ఉంటే పేరెంట్స్ కూడా తీసుకుని వస్తాము. వాళ్ళ సైకలాజికల్ గా చాలా వీక్ ఉన్నారు, దాంతో క్యూర్ అవుతుందా సార్? 100%. బై టుమారో ఆఫ్టర్నూన్ దే విల్ ఆల్ బి ఫ్రీ. ఇప్పుడు ఎంతమంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? ఇంకా ఇద్దరే తీసుకుంటున్నారు, మిగతా ఫుడ్ తింటున్నారు, అది అయిపోతుంది. లిక్విడ్స్ తాగుతున్నారు అంతే. ఏం తెలియదు సార్, ఎందుకు ఫుడ్ పాయిజన్ అనేది తెలియదు ఇంకేమైనా? అసలు ఫుడ్ పాయిజనింగ్ కాలేదు. ఫుడ్ పాయిజనింగ్ అంటే అసలు నేను ఫుడ్ పాయిజన్ గానే తీసుకోను, జస్ట్ గ్యాస్ట్రైటిస్ అంతే. స్టమక్ ఇరిటేషన్. పిల్లలకు ఒక్కొక్కసారి నచ్చక తినకపోతే కూడా అట్లా లేట్ అవుతారు అంతే. కానీ ఇప్పుడు పిల్లలు తింటున్నారు, అందరు 2 days లో సెట్ అయిపోతారు. ఇందాక వచ్చినప్పుడు చూస్తే బెడ్ పైనే చాలా మంది పిల్లలు 9 మంది దాకా ఉన్నారు, అందరు క్యూర్ అయిపోయారు, ఇప్పుడు అందరు కంట్రోల్ అయిపోయారు. ఓకే, వాళ్ళకి ఎన్ని డేస్ టైం బట్టి అవకాశం? 1 day టైం బట్టి. Stomach irritation usually takes 48 hours. So symptomatic treatment. It's not a magic ledu kada. It takes time. Like whatever has happened their stomach, it will take time. But tomorrow, see, doctors వారే కూడా ఇక్కడే హాస్పిటల్ పంపితే వారే ఉంటారు, సివిల్ సర్జన్ పీడియాట్రిషియన్ వారే. ఎక్స్ట్రా పని చేసుకొని మేము ఇక్కడ చేసుకోవడం ఉండదు కదా. చాలా సింపుల్ ఇది. పబ్లిక్ లో ఒక డౌట్ ఏంటి సార్, అక్కడ ట్రీట్ చేయకుండా ఇక్కడ చేస్తారు, చాటుగా ఏదో చేస్తున్నారు. అంత ఏమి లేదు. అక్కడైతే పెద్ద జబ్బులకు ఉండాలి, ఇంత చిన్న జబ్బుకి ఇల్లే కావాలా. వీళ్ళ ఇల్లే హాస్పిటల్. సారీ, హాస్టల్. కింద పడుకోబెట్టి సెలవులు ఎక్కించే విజువల్స్ కూడా ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. నిన్న ఏమీ లేదు. స్లీపింగ్ ఆన్ దిట్, బట్ saline was not given on anyone who is lying on the ground. I am telling. Saline was given on a medical bed with all the stands and all. Nobody was lying on the ground. కొంతమంది పిల్లలకి అప్సెట్ ఉంటే వాళ్ళు పడుకున్నారు కింద, బట్ no saline was given. All the clinical procedures are as per the protocols. థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళు చెప్తున్నమాట, కేవలం 100% మంచిగా అవుతారు. కానీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు, విద్యార్థులు ఇప్పుడు అవడం కొంత ఆందోళన కలిగిస్తారు. వెళ్ళడం ఇప్పుడిప్పుడే నేను మెడిసిన్ ఇచ్చినాక ఎఫెక్ట్ చూసి నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. We will again tell you by 6 PM ఏం సిచ్యువేషన్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది డాక్టర్ చెప్తున్నమాట, ఫుడ్ పాయిజన్ అనేది కానే కాదు, అది కేవలం ఇంజెస్ట్ కి సంబంధించి కేవలం వాళ్ళకి డైజెషన్ కాకపోవడమే ఒక కారణంగా తెలుస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం ప్రాబ్లం జరగలేదు, అంతా కూడా క్యూర్ అవుతుందని చెప్తున్నారు. చూద్దాం మరి. కాకపోతే కొన్ని సస్పెక్షన్ ఏంటంటే బయట నుంచి బల్క్ కొద్ది మెడిసిన్స్ వెళ్ళడం, బ్లడ్ శాంపిల్స్ ని దొంగచాటుగా దాటించడం అని కూడా అనుమానం కలిగిస్తోంది. అది ఏదీ లేదంటూ కలెక్టర్ చెప్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళన చేపడుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ at తొలి వెలుగు official.